100% లవ్ సినిమాలో హీరో హీరోయిన్ ఎంత రోల్ ప్లే చేశారో ఐ థింక్ చికెన్ కూడా అంతే రోల్ ప్లే చేసినట్టుంది. స్వతహాగా చికెన్ ప్రియులా? లేదండి, నేను యాక్చువల్గా ఒక 2 years బ్యాక్ వరకు కూడా నాన్ వెజ్ తినేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి ఒక 2 years బ్యాక్ నుంచి నాన్ వెజ్ అనేది తినడం మొదలు పెట్టాను. అంతకుముందు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండేది కదా నాకు. అసలు కాన్సెప్ట్ ఎవరు? ఫ్రెండ్స్ చూశాను. ఐ థింక్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న చికెన్ అంటే బాగా ఇష్టం, అలాగే దేవికి బాగా చికెన్ అంటే ఇష్టం. అదొకటి బాగా ఇన్స్పైర్ చేసింది. అంటే ఇక్కడ క్యాచీ ఏంటంటే హీరోయిన్ కి పెట్టారు. జనరల్ గా హీరోయిన్ ని మనం చాలా సాఫ్ట్ గా చాలా డెలికేట్ గా చూస్తాం. అందులో హీరోయిన్ చికెన్ అంటే అమ్మాయి నాన్ వెజ్ తింటే చాలా అందంగా ఉంటుంది కదా, అదే డిఫరెంట్ గా ఉంది. అమ్మాయి అనగానే లిప్స్టిక్ పెదాలే మనం చూస్తాం, కానీ చికెన్ అంటే పెదాలు ఎక్కడ చూడం. కానీ దీంట్లో హీరో హీరోయిన్ లాగానే చికెన్ రోల్ కూడా అంతే ఉంది. అవును, అందరి లైఫ్ లో జరుగుతుంటుంది. 12 o'clock అయిన తర్వాత నాన్ వెజ్ అంటే బాగా ఇన్స్పైర్ చేసే విషయం అంటే కరెక్ట్గా 12 అవగానే ఫ్రైడే అనుకోండి, సాటర్డే అనుకోండి, ఆ రోజు సాటర్డే చికెన్ తినకూడదు అనుకోండి, 12 అవగానే సండే కాబట్టి తినేసేయచ్చని. అదే మళ్ళీ ఫ్రైడే నైట్ అనుకోండి, 12 దాటిన తర్వాత సాటర్డే వచ్చేస్తుంది, కానీ అది లెక్క ఉండదు. మళ్ళీ ఫ్రైడే నైట్ 12 తర్వాత కూడా చికెన్ తింటాం. సో ఇలాంటి ఫన్నీ ఇప్పుడు నాన్ వెజ్ సంబంధించి సో చుట్టూ జరిగిన ఇన్సిడెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ అంటే ఇది ఎవరు గమనించరు, బట్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం వాళ్ళకి క్లిక్ అవుతుంది నిజంగానే కదా అని. అంటే మీరు అంత నిశితంగా గమనిస్తుంటారా జనాలు? అంటే డైరెక్టర్ అని కదండి గమనించడం అంటే డైలీ లైఫ్లో జరిగే చాలా ఇన్సిడెంట్స్ తీసుకుంటేనే చాలా మూవీస్ వచ్చేస్తాయి. బోల్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. మనం మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు ఆ ఇన్సిడెంట్స్ని పట్టుకుని మనం కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా ఐ థింక్ అందరూ ఐడెంటిఫై చేసుకుంటారు. సో నేను సునిశ్చితంగా గమనిస్తానని కాదు, కానీ ఏదో కొన్ని విషయాలు మనం ఇన్స్పైర్ చేస్తుంటాయి. అలాంటి విషయాలు ఇది ఒకటి అంతే. ఎంత 2 2s 5 తెలుగు మీడియమా? Oh God, చేతికేమో పుస్తకం ఇచ్చావు. Too bad ఒంటికేమో బద్ధకం ఇచ్చావు. Oh God, $1 million సిలబస్ ఇచ్చావు. Too bad milligram brain ఇచ్చావు. రేముట్లా తెలిసిపోద్ది. ఆడొక పెద్ద సీసీ కెమెరా, మౌస్ మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసి ఉంచడం, కావాలా బుక్ ని ఒక యాంగిల్ లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చడం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్. బాలు బావేం అలాంటోడు కాదు అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? నన్ను బాబా అని కూడా పిలవద్దన్నాడు. మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటండి? ఫ్యూచర్లో ఏ స్టోరీస్ మీద వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు రైట్ నౌ నేను ఇంకా కరెక్ట్గా చెప్పలేనండి, ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు కథ చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అయినట్లెక్క. సో నేను కథ ప్రిపేర్ చేస్తాను, ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అనాలి, అప్పుడే ఆ ప్రాజెక్ట్ ఓకే అయినట్లెక్క. సో ఎవరున్నా కానీ ఇట్స్ టూ ఎర్లీ అనమాట చెప్పడం. సో వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ఏంటి ప్రాజెక్ట్ ఉందని చెప్పాను. సో కొంతమంది డైరెక్టర్స్ని మనం అంటే కెమెరా వెనకే కాకుండా కెమెరా ముందు కూడా చూసాం. అలాంటి ఆలోచన మీకు ఏమైనా ఉందా? తెర ముందుకి కూడా అప్పుడప్పుడు కనిపించాలి అన్నట్టు? అస్సలు లేదండి, అస్సలు లేదు. బట్ అంటే వాట్ ఈస్ లాకింగ్? క్యారెక్టర్స్ చూసుకోవడానికి ఇప్పుడు ఒకవేళ నా క్యారెక్టర్ లాంటిది ఉంటే కనుక వేరే వాళ్ళ చేత నా క్యారెక్టర్ వాళ్ళు ప్రిపేర్ చేయించి వాళ్ళు చేసి వాళ్ళని అలా ప్రిపేర్ చేసి వాళ్ళ చేత నా క్యారెక్టర్ చేస్తాను, కానీ నాకు స్క్రీన్ మీద చూసుకోవడానికి చాలా చిరాడు. నేను రోజు అర్థంలోనే నా ఫేస్ చూసుకోవాలి. కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, వాళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. సుకుమార్ గారు, ముఖ్యంగా మీ సినిమాలో చూస్తుంటే చిన్నపిల్లల సందడి కూడా బాగా ఉంటుంది, గుంపులు. అంటే వాట్ ఇన్స్పైర్స్ యూ లైక్ చిల్డ్రన్ వెరీ మచ్? ఒకటండి, పిల్లలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. సో నేను నాకు పిల్లలంటే ఇష్టం అని చెప్పడం అనేది ఒక సెపరేట్ స్టేట్మెంట్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరిని అడగండి, చిన్నపిల్లలు చూస్తే బికాస్ నేచర్లోనే ఉంది, వాళ్ళు పెరగలేరు కాబట్టి వాళ్ళ మీద ప్రేమ మనం చూపించినట్టు నేచర్ మనల్ని ఏదో ఒక సంథింగ్ ఎనీథింగ్ ఏ కెమికల్ అవ్వచ్చు ఏదో వచ్చి పట్టు, కానీ అది మనకి ప్రేరేపిస్తుంది. సో చిన్నపిల్లలు చూసి వెంటనే మనం ముద్దు చేస్తాం. సో అందరికీ చిన్నపిల్లలు ఇష్టం కాబట్టి అదే చిన్నపిల్లలు స్క్రీన్ ఉన్నారనుకోండి, డెఫినెట్లీ లైక్ ఒక ఫ్రేమ్లో పిల్లలు ఉండడానికి పిల్లలు లేకపోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని మానిటర్స్ కూడా నేను డైరెక్ట్గా తీసేసుకున్న తర్వాత పిల్లలతో మళ్ళీ రీషూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదే పిల్లలు ఉంటే మళ్ళీ లైఫ్ ఉంటుంది అని. సో వాళ్ళు ఉంటే జనరల్గా ఒకళ్ళు ఇద్దరిని ప్రిఫర్ చేస్తారు, మీ దాంట్లో మాత్రం మినిమం 4 to 5 అలా గుంపులాగా ఉంటారు. సో అంటే ఎలా పిల్లల గ్రూప్ అంటేనే ఒక ఏదో అలజడి ఉంటుంది కదా, సందడి. ఇట్స్ కమర్షియల్ అంతే. ఏంటంటే పిల్లలు పెట్టడం నాకు ఇష్టమా లేదా అనేది పక్కన పెడితే బేసిక్గా అందరికీ ఇష్టం ఉంటుంది. పిల్లలు పెడితే స్క్రీన్ అనేది చాలా అందంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చూసే వాళ్ళందరూ ముందు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ వెళ్తుంది, అందరూ హాయిగా చూస్తారు.
వాళ్ళు ఒక మంచి ఫీలింగ్ వస్తాయి ఒక నెగిటివ్ ఫీలింగ్ కాకుండా. ఒక వ్యక్తిని చూడగానే ఒక క్యారెక్టర్ చూడగానే మనం వ్యక్తిని చూడగానే ఇతను చూసి ఏదో కొంచెం మనం కాసేపు ఏమో నెగిటివ్ ఫీల్ అవుతాం, కాసేపు పాజిటివ్ ఫీల్ అవుతాం, వీడిని పెట్టడం స్క్రీన్ మీద అనిపిస్తుంది, ఇలాంటివి ఉంటాయి. కానీ పిల్లల్ని చూడగానే పిల్లవాడు ఎలా ఉన్నా సరే పిల్లలు ఎలా ఉన్నా కానీ మనం చూడడానికి ఇది అవుతాం. సో ఇట్స్ ఏ ఒక కమర్షియల్ వే టు గెట్ ద సక్సెస్ అంతే. అదే నేను అడగబోతున్నా, ఇస్ ఇట్ ఎ కమర్షియల్ యాంగిల్ ఆర్ యువర్ ఏ కమర్షియల్ యాంగిల్, ప్యూర్లీ కమర్షియల్ యాంగిల్. 2 2s 5 తెలుగు మీడియమా? Oh God, చేతికేమో పుస్తకం ఇచ్చావ్. Too bad ఒంటికేమో బద్ధకం ఇచ్చావ్. Oh God, $1 million సిలబస్ ఇచ్చావ్. Too bad milligram brain ఇచ్చావ్. ఏముట్టినా తెలిసిపోద్ది. అదొక పెద్ద సీసీ కెమెరా. మౌస్ మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసి ఉంచడం, కావాలా బుక్ ని ఒక యాంగిల్ లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చడం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్.